హలో పెళ్లికాని ప్రసాదులు నెత్తి మీద అరెకరం పోయినా ఇంకా 5 ఎకరాల కట్నం ఆశిస్తున్నారా? మాకేం మగ మహారాజులమని తెగ గొప్పలు పోతున్నారా? అంత సీన్ లేదు. ఈ జన్మకు పెళ్ళైతే చాలు అనుకోవాల్సిన పరిస్థితి అబ్బాయిలది. ఎందుకంటే వరకట్నం కాదు కదా, కన్యాశుల్కం రోజులు మళ్ళీ వచ్చేశాయి. ఎదురు కట్నం ఇచ్చి అమ్మాయిలను చేసుకుంటున్న పరిస్థితి వచ్చేసింది. సో మాస్టారు మీకిక చాయిస్ లేదు. అబ్బాయి మోజులు ముందు తరాలు చేసిన తప్పులకు బాబాయి వయసొచ్చినా వీళ్లకు పెళ్లిళ్ళు కావడం లేదు. అమ్మాయిలు అసలు అబ్బాయిలకి అమ్మాయిలు దొరకరేమో, అబ్బాయిలే పెళ్లి చేసుకునే రోజులు వస్తాయేమని మా యొక్క ఊహ పోతుంది. నవ్వుగానే ఉన్నా ఇది బ్రహ్మచారుల ఆక్రోశం. అవును, ఏ ఇంట్లో చూసినా బ్రహ్మచారులే, ఏ ఊరిలో చూసినా పెళ్లి కాని ప్రసాదుల అవస్థలే. ఎంత చదువుకున్న పిహెచ్డీలు చదువుకునే రోజు అమ్మాయిలు దొరకనట్టు పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటామంటే కూడా అమ్మాయిలు దొరకటం లేదు. అద్గది ఎదురు కట్నం ఇచ్చిన అబ్బాయిలకు అమ్మాయిలు దొరకని పరిస్థితి వచ్చింది. పెళ్లి చూపులకు వెళ్లి కాలు మీద కాలు వేసుకొని బడాయిపోవడం, కట్నం డిమాండ్ చేయడం, ఇదంతా పాత కథ. పెళ్లి కొడుకులకు ఇప్పుడంత దృశ్యం లేదు. అబ్బాయిలు ఇప్పుడు ట్రెండ్ మారింది. బాహుబలి 2 కాదు, ఇప్పుడు కన్యాశుల్కం 2 షురు అయింది. అమ్మాయి కూడా దొరకడానికి చాలా టైం పట్టింది. చాలా చోట్ల సెర్చ్ చేసినాము. నేనే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చూశారుగా, కట్నం తీసుకోవడం కాదు, ఎదురు కట్నం ఇచ్చి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కుర్రాళ్ళు. ఎన్ని కానుకలైనా ఇస్తాం, కన్యాదానం చేయమని వెంటబడుతున్నారు. అమ్మాయి కావాలా, మేమే కావాలంటే డబ్బు ఇస్తాము, ఇంత కట్నం పెడతాము, కట్నం మేము అమ్మాయికి ఇచ్చుకుంటాము, ఇంత అమౌంట్ బ్యాంకులో ఫిక్స్ చేస్తాము, ఇల్లు పేరు అమ్మాయి పేరు మీద రాసిస్తాము అని కూడా మా దగ్గరికి వచ్చారు. వెయ్యి మంది పురుషులకు 955 మంది మహిళలు. కరువు సీమలో ఆందోళన కలిగిస్తున్న స్త్రీ పురుష నిష్పత్తి. పల్లెల్లో అబ్బాయిలకు అమ్మాయిలు దొరకని దుస్థితి. నాకు కూడా వచ్చి కార్డు ఇచ్చినప్పుడు పెళ్ళి ఎక్కడ అంటే పాపింట్లో పెళ్లి చేసుకోవచ్చు కదా, నువ్వెందుకు చేసుకుంటున్నావు అంటే, ఈ మధ్యకాలంలో మాకు పిల్లల్ని ఎవరిస్తున్నారక్క, అందుకని నేనే ఎదురు కట్నం ఇచ్చి చేసుకునే పరిస్థితికి ఈరోజు ఏర్పడిందని కూడా చెప్తా ఉంటాను. అనంతపురంలో కన్యాశుల్కం 2 ఆడజాతి లేని సృష్టి ఎలా జరిగెనురో, అమ్మే లేని నీది పుట్టుక ఎట్లా కలిగెనురో. అవును, మళ్ళీ కన్యాశుల్కం రోజులు వచ్చేశాయి. అనంతపురం జిల్లాలో పెళ్లిళ్లు కాక అబ్బాయిలు ముదిరిపోతున్నారు. 35 దాటిపోయి 40 ఏళ్ళు వస్తున్నా వధువులు దొరకడం లేదు, పెళ్లిళ్లు కావడం లేదు. అసలే కరువు ప్రాంతం. ఆపై స్త్రీ పురుష నిష్పత్తి దారుణంగా పడిపోయింది. దీంతో ఆడపెళ్లి వారికి ఎదురు కట్నం ఇచ్చి ఉభయ ఖర్చులు పెట్టుకుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు పెళ్లి కాని ప్రసాదులు. దాచేస్తే దాగుతుందా వయసు? కానీ ఏదో ఒక రకంగా మ్యారేజ్ సెట్ అవ్వాలని ఇలాగే తంటాలు పడుతున్నారు పెళ్లికాని ప్రసాదులు. పెళ్ళెప్పుడవుతుంది బాబు, పిల్లయాడు దొరుకుతుంది బాబు అని ఎదురు చూస్తున్నారు. మగ పిల్లలకు పెళ్లి సంబంధాలు చూసి చూసి మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిరిగి తిరిగి తల్లిదండ్రుల కాళ్ల చెప్పులు అరిగిపోతున్నాయి, కార్ల టైర్లు కూడా అరిగిపోతున్నాయి. దీంతో ఎదురు కట్నం ఇచ్చైనా సరే ఇల్లాల్ని తెచ్చుకుంటున్నారు పెళ్లి కొడుకులు. అబ్బాయిలు వారంతకు వారు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఎంత కోటీశ్వరన్నా కానీలే, ₹1 కోటి ఇస్తావా, 2 కోట్లు ఇస్తావా, 3 కోట్లు ఇస్తావా, 50 తులాలు బంగారు పెడతావా అని అడిగే రోజులు రాను తగ్గిపోతున్నాయి. అమ్మాయి దొరికితే చాలనైనా మాకు కట్టం వద్దు, మేమే డబ్బు ఇస్తాము, మేమే కట్టం, మేమే పెళ్లి చేసుకుంటాము, ఒక కారు ఇస్తాము, ఇల్లు ఇస్తాము అని చెప్పి తిరిగి పాత రోజులు అనేటివి మళ్ళీ మొదటికి వస్తున్నాయి. అనంతపురంలో ఎస్కే యూనివర్సిటీ సాక్షిగా కన్యాశుల్కం ఇవ్వడానికి రెడీ అంటున్నారు పెళ్లి కాని ప్రసాదులు. అప్పు చేసైనా ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లికి సిద్ధమవుతున్నారు. చెప్పకూడదు కానీ ఎదురు కట్నం ఇచ్చడానికి మాత్రం లేదు కాబట్టి ఉంటే మేము కూడా ఇవ్వాల్సిందే అనుకుంటాం సార్. సరైనటువంటి అమ్మాయి దొరికితే అప్పు సప్పు చేయడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం సార్. అమ్మాయి కోసం సార్, పెళ్లి కూతురు కోసం.
పెళ్లి కూతురు కోసము అప్పైన చేసి నీకు ఇంత ఇస్తామమ్మా, మీ కుటుంబ పరిస్థితులు బట్టి మీకు బంగారాన్ని తెచ్చుకోండి, ఆ పెళ్లి ఖర్చుల కన్నా ఉపయోగించుకోండి, ఈ 2 లక్షలు ఇస్తాము, మీరు నన్ను పెళ్లి చేసుకోండి అనే పరిస్థితి మేము కూడా ఆలోచించాల్సిన పరిస్థితి సార్. ఎస్కే యూనివర్సిటీలో ఎటు చూసినా పెళ్లి కాని ప్రసాదులే. పిహెచ్డి చేసిన అబ్బాయిలకి పెళ్లి కావడం లేదు, ఎదురు కట్నం ఇస్తామన్నా పెళ్లి కావడం లేదు అంటున్నారు స్కాలర్లు. ఈరోజు 10 సంబంధాలు పోయినాం, కానీ ఒక అమ్మాయి కూడా పెళ్లి చేసుకునే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు అమ్మాయిలు దొరకలేని పరిస్థితి. మరి ఈరోజు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితి. ఇంతకుముందు మనము ఆశలు అమ్మి మరి ఉద్యోగాల కోసం చదువు కోసం ఖర్చు పెడతాము. ఈరోజు మా ఆశలు అమ్ముకొని రెడీగా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం కూడా అంటే కూడా అమ్మాయిలు దొరకని పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటామంటే కూడా అమ్మాయిలు దొరకటం. ఎందుకంటే మనకాడ ఉద్యోగం లేదు కదా, వాళ్ళు ఉద్యోగం ఉంటేనే పెళ్లి చేసుకుంటాం అంటున్నారు. ఈరోజు మరి ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చేట పరిస్థితులు లేవు. అంటే మేము ఆస్తులు అమ్ముకొని పెళ్లి చేసుకుంటామని కూడా అమ్మాయిలు మాకు దొరకటం లేదు. మంచి అమ్మాయి చిక్కితే ఈ రోజుకైనా మేము ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అమ్మాయిల షార్టేజ్ అనేవి ఈరోజు 1000 మంది అబ్బాయిలు ఉంటే అమ్మాయిలు 800 మంది మాత్రమే ఉన్నారు. కాబట్టి 200 మంది గ్యాప్ చేయాలంటే ఏం చేయాలా? నేను ఎదురు కట్నం పెట్టుకుంటాను, పెళ్లి ఖర్చు నేను పెట్టుకుంటాను, నాకు అమ్మాయి కావాలనే దాఖలాలు ఈరోజు ఉన్నారు. ఓవైపు కరువు, మరోవైపు నిరుద్యోగం, ఇంకోవైపు ముదిరిపోతున్న వయసు. ఇక వారి ఆక్రోశాన్ని ఇలా వెళ్ళగొక్కుతున్నారు బ్రహ్మచారులు. చాలా మంది యువకులు పెళ్లిళ్ళు కాక 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఈ యూనివర్సిటీలో దాదాపు 100 మంది ఉన్నారు. దానికి ప్రధాన కారణము అమ్మాయిలు దొరకపోవడమేనే అంటున్నా. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల క్రితమే ఆపరేషన్లు అనే ఒక శాఖతో అమ్మాయిల యొక్క స్థానాన్ని తగ్గించేసి ఇప్పుడున్నటువంటి యువకులకు పెళ్లి కూతురు దొరక్కోకుండా చేసినారన్న మా అభిప్రాయము. ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో దాదాపు అమ్మాయిల శాతము 50% తగ్గిపోయిందని మా అందాసు. ఇంకా 10 ఇయర్స్కి అమ్మాయిలు అసలు అబ్బాయిలకి అమ్మాయిలు దొరకరేమో, అబ్బాయిలే పెళ్లి చేసుకునే రోజులు వస్తాయేమని మా యొక్క ఊహ పోతుంది. లేదు సార్, దాన్ని ఆ ప్రభావమే మీకు ఇంత మెసేజ్ పంపిస్తున్నాం సార్. అవును సార్, ఆ ప్రభావం సార్. అయ్యింటే మీతో మా బాధని ఇంత బాగా ఎందుకు చెప్పుకుంటాం? కాలేదు కదా, కాలేదు కాబట్టి నిజమైనటువంటి మనసును మీకు విప్పి చెప్తున్నాము. అనంతపురంలో మ్యారేజ్ బ్యూరోలకు పెళ్లి కొడుకులు వాళ్ల తల్లిదండ్రులు నిత్యం క్యూ కడుతున్నారు. 35 దాటి 40 ఏళ్లొస్తున్నా పెళ్లిళ్లు కావడం లేదంటున్నారు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు. దాని ఫలితమే ఈ ఎదురుకట్నం ట్రెండ్ అని చెబుతున్నారు. అమ్మాయిలను పోల్చుకున్నట్టు దాదాపు 20% వరకు అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు మేము పెట్టినప్పుడు 28 నుంచి 30 వరకు వయసు ఉండే వాళ్ళకు వివాహాలు అయ్యేవి. ఇప్పుడు ప్రస్తుతం అయితే కానీ ఆ వయసు 35 నుంచి 40 ఏళ్ళకు పెరిగిందండి. మా అనంతపురం బ్రాంచ్ని ఒకటి చూసుకున్నట్టయితే కానీ అబ్బాయిలు దాదాపు 2500 పైన ఉన్నారండి, అమ్మాయిలు వచ్చేసి 1600 దాకా ఉన్నారండి. అనంతలో దశాబ్దాల భ్రూణ హత్యల పాపానికి ఇప్పుడు ఆడపిల్ల దొరకడమే గగనమైపోయింది. ఆడబిడ్డ పుట్టేనని ఎచ్చేవెందుకురో, నిన్ను గన్నా తల్లి ఎవరో తెలుసుకొనవేరో. ఆడబిడ్డ పుట్టేనని ఎచ్చేవెందుకురో, నిన్ను గన్నా తల్లి ఎవరో తెలుసుకొనవేరో. మగాడు పుట్టగానే మీసం మెలివేస్తివిరో, ఆడబిడ్డని తెలియగానే ఎచ్చి చస్తివిరో. కడుపులో నా పచ్చి ముద్దను కూని చేస్తివిరో, కడుపులో నా పచ్చి ముద్దను కూని చేస్తివిరో. కట్నం బాధతో పసి కందును ప్రాణం తీస్తివిరో. నిజంగా ఎదురు కట్నం ఇచ్చి పెళ్లిళ్లు చేసుకుంటున్నారా? మ్యారేజ్ బ్యూరోలు పెళ్లి కాని ప్రసాదులు చెబుతున్నదంతా నిజమేనా? కన్యాశుల్కం డేస్ వచ్చేసాయి అనడానికి ఆధారం ఏంటి అని కట్నంపై ఆశ వదులుకొని ముదుర్లు ప్రశ్నించవచ్చు. వారికి సమాధానమే ఈ స్టోరీ. పెళ్లి కూతుళ్లు తక్కువగా ఉన్నారు, అబ్బాయిలకు కాంపిటీషన్ పెరిగిపోయింది. వధువు కావలను అనే పెళ్లి కొడుకుల సంఖ్య పెరిగిపోతోంది. దాని ఫలితంగానే అనంతలో ఎదురు కట్నం ఇచ్చి పెళ్లిళ్లు జరిపిస్తున్న పరిస్థితి. పెళ్లి ఫోటోలను చూసి మురిసిపోతున్న ఈ కుటుంబం ప్రస్తుతం కన్యాశుల్కం కాన్సెప్ట్ కి కేర్ ఆఫ్. అవును, ఈయన పేరు రాఘవేంద్ర. ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్న అనంతవాసి. నాకు మ్యారేజ్ ప్రపోజల్ స్టార్ట్ చేసే టైంకి అమ్మాయిలు చాలా డిమాండ్ ఉండడం వల్ల దొరకలేదు. పైగా నాకు సరిపోయే అమ్మాయి కూడా దొరకడానికి చాలా టైం పట్టింది. చాలా చోట్ల సెర్చ్ చేసినాము.
నేనే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మా సిస్టర్కి కూడా అలాగే కట్నం లేకోకుండా పెళ్లి చేసుకున్నాం. ఎదురు కట్నం ఇవ్వడమే కాదు 10 లక్షల పెళ్లి ఖర్చులు కూడా పెట్టుకుని తన ఇల్లాలకి స్వాగతం చెప్పారు రాఘవేంద్ర. తమ జీవితం చాలా బాగుందంటున్నారు ఆయన భార్య. 10 లక్షల దాకా అవుతుంది పెళ్ళికి అనేటోళ్ళు. తర్వాతకి సంవత్సరం దాకా చూశారు. తర్వాతకి ఇంకో సంబంధం వచ్చింది, అది ఫిక్స్ అయింది. బంగారం అన్నీ పెట్టారు. నా అదృష్టం అనుకొని నేను ఒప్పుకున్నాను, మ్యారేజ్ చేసుకున్నాను. ఏమి ఇవ్వలేదు, వాళ్ళే చేసుకున్నారు. అంతా ఇచ్చి అందరూ బాగా చేసుకుంటున్నారు అన్న. ఏమి ఇబ్బంది ఏమీ లేదు. రాఘవేంద్ర సోదరి గీతాలక్ష్మిని కూడా కట్నం తీసుకోకుండా ఉభయ ఖర్చులు భరించి పెళ్లి చేసుకున్నారు. 11-12 లక్షలు ఖర్చు పెట్టి గ్రాండ్ గా పెళ్లి చేశారని చెబుతున్నారామె. ఆడపిల్ల ఉంటే ఇంట్లో మహాలక్ష్మి ఉన్నట్టే అంటున్నారు గీతాలక్ష్మి. నన్ను ఒప్పుకొని కానీ చాలా మంది అమ్మ వాళ్ళది హోటల్ అని చెప్పి కాదన్నారు. బట్ మా ఆయన మాత్రము అమ్మాయి ముఖ్యం మాకు, వాళ్ళు అమ్మ వాళ్ళు ఏం బిజినెస్ చేస్తారనేది ఏం సంబంధం లేదనుకొని డౌరీకి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా బాగా ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నారు. బాగా గ్రాండ్గా చేస్తారు. నాకు గోల్డ్ బాగా పెట్టారు, శారీస్ మొత్తం అన్ని మర్యాదలు బాగా చేశారు. నాకు అంతా వాళ్ళే ఖర్చు పెట్టుకుని బాగా గ్రాండ్గా పెళ్లి చేశారు. ఒక 11-12 lakhs వరకు ఖర్చు పెట్టి చేశారు. మాకు ఆడపిల్ల చాలా ఇష్టం అనంటే, బట్ మాకు దేవుడు ఇవ్వలేదు, 2 అబ్బాయిలనే ఇచ్చారు. బట్ ఆడపిల్ల ఉంటేనే అండి ఇంటికి మహాలక్ష్మి ఉన్నట్లు ఉంటుంది. అనంతపురం జిల్లాలో స్త్రీ పురుష నిష్పత్తిలో 15-20% వ్యత్యాసం ఉంది. మగపిల్లలకు పెళ్లి కావడం లేదని వారి తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. ఎదురు కట్నం ఇచ్చైనా తమ ఇంటికి కోడలు తెచ్చుకుంటున్నారని చెప్తున్నారు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు. 50 లక్షల వరకు, ₹1,00,00,000 వరకు మేమే ఇల్లు ఇస్తాము, కారు ఇస్తాము, పెద్ద బంగ్లా రాయిస్తాము అని చెప్పి కూడా వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మా దగ్గర కూడా. కానీ అంతా మీరు అనుకున్నటువంటి అమ్మాయిలు, మీ తాహతుటకు అమ్మాయిలు మా దగ్గర లభించరు. ఒకవేళ ఇస్తామన్నా కూడా అపక తల్లిదండ్రులు చాలా దీర్ఘంగా ఆలోచన చేసి వాళ్ళు తమ నిర్ణయం తెలియజేస్తారు. అయితే ఎదురు కట్నం ఇస్తున్నారు కదా అని తమ అమ్మాయిలనిచ్చి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులేం సిద్ధంగా లేరు. శ్రీమంతులైతే సరిపోదు, పిల్లాడు బుద్ధిమంతుడా కాదా, ఏం చదువుకున్నాడు, కుటుంబం ఎలాంటిది, ఇలా అన్నీ చూసుకుని ముందుకు అడిగేస్తున్నారు. మగ పెళ్లి వారికి ఇది డిమాండ్, సప్లైకి సంబంధించిన విషయం కావచ్చు. కానీ ఆడపిల్ల తల్లిదండ్రులకు ఇది తమ బిడ్డ జీవితం, భవిష్యత్తుకు సంబంధించిన అంశం. అనంతపురం జిల్లాలో స్త్రీ పురుష నిష్పత్తి 10:955గా ఉందంటే ఆడపిల్లపై వివక్ష ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. యావత్ దేశంలో పరిశీలిస్తే 1000 మంది పురుషులకు 911 మంది మాత్రమే అమ్మాయిలున్నారు. తరతరాలుగా బాలికలపై చిన్న చూపు, కొనసాగుతున్న భ్రూణ హత్యలు ఇందుకు కారణం. ఫలితంగా కొడుకుల మీద మోజు, అమ్మాయిలపై చిన్న చూపు సామాజికంగా దుష్పరిణామాలను కలిగిస్తోంది. చివరకు మగపిల్లలకు పెళ్లిళ్లు కాకుండా చేసింది. ఎదురు కట్నం ఇచ్చినా వధువులు దొరక్క బ్రహ్మచారులుగా మిగులుతున్న పరిస్థితికి అనంతపురం అద్దం పడుతోంది. అనంతలో పెళ్లి కూతుళ్లకు కరువు ఏర్పడింది. ఆ మాటకొస్తే దేశంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. ఆడపిల్ల పుడితే నిర్దాక్షిణ్యంగా పసికందుల గొంతు నులిమి చంపిన పాపం వెంటాడుతోంది. అమ్మాయిని చంపుకోవడం అంటే వాళ్ళ అమ్మను చంపుకోవడం అని ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళు ఎవరు ఆ తప్పు చేయడానికి వెనకాడరు. సో ప్రతి ఒక్కరూ అలా ఆలోచించగలగాలి. దశాబ్దాల భ్రూణ హత్యల శాపం సమాజాన్ని ప్రశ్నిస్తోంది. ఎదురు కట్నం ఇస్తామన్నా ఆడపిల్ల దొరకని పరిస్థితి అనంతలో ఏర్పడింది. కొడుకే వంశోద్ధారకుడన్న నమ్మకాలకు మూల్యం చెల్లించాల్సిందే అంటున్నారు అమ్మాయిలు. పుట్టకూడదు, అబార్షన్స్ ఇవన్నీ చేయడం వల్లనే అమ్మాయిల సంఖ్య తగ్గిపోయింది. అబ్బాయిలు ఇంకా చాలామంది పెరిగిపోయినారు. వాళ్ళకు అన్ని క్వాలిటీస్ లేవు. ఇంకా వాళ్ళకి లేట్ మ్యారేజ్ జరుగుతున్నాయి. వాళ్ళే ఎలా అంటే ఎదురు కట్నం ఇచ్చి వాళ్ళే పెళ్లి చేసుకునేంత స్టేజ్కి వస్తుంది. ఇంకా చాలా ఇది ఇంప్లిమెంట్ అయ్యింది కూడా. ఇది చాలా హ్యాపీగా ఉంది. అట్లా అని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అమ్మాయిలని అబ్బాయిలు ఇద్దరు ఈక్వలే. ఇలా ఇద్దరు ఉంటేనే మనకి ఏదైనా కానీ బాగుంటుంది. మన పిల్లలకి, జనరేషన్కి, ఫ్యూచర్ జనరేషన్స్కి మంచి మెసేజ్ ఇవ్వాలి. చదువు లేని వారే కాదు,
చదువుకున్న తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలపై చూపిన వివక్షకు పర్యవసానం ఇప్పుడు మనం చూస్తున్నాం. పాత సిస్టమ్ ఒకటి ఉంది, కన్యాశుల్కం అని. దాన్నే మన భాషలో వాడుక భాషలో ఓలి అని చెప్పేసి అంటారు. అంటే అప్పుడు ఎలా ఉండేదంటే అమ్మాయి పుడితే లక్ష్మీదేవి పుట్టింది అని చెప్పేసి అనుకునేవాళ్ళు, ఇంత సంబరాలు చేసుకునేవాళ్ళు. ఈరోజు అమ్మాయి పుడితే దరిద్రం పుట్టింది అని చెప్పేసి చాలా బాధపడేటువంటిది మనం టీవీల్లో పేపర్లో అంతా చూస్తున్నాం. కాబట్టి వాళ్ళ యొక్క మనసులో కూడా పరివర్తన రావాలా. దానికై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు మరి ఇట్లా బాగా చదువుకున్నట్టు వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అసలు పుట్టేది ఆడపిల్ల మగపిల్లాడా అని నిర్ణయించేది మగవారే. ఈ సత్యాన్ని మరచి తరతరాలుగా ఆడపిల్లలను భూమి మీదకి రాకుండా చేశారు. దీంతో అనంతపురం జిల్లాలో స్త్రీ పురుష నిష్పత్తి దారుణంగా ఉందంటున్నారు వైద్యులు. అమ్మాయి అబ్బాయి అని డిసైడ్ చేసే క్రోమోజోమ్ మగపిల్లల్లోనే ఉంటుంది, మగవాళ్ళలోనే ఉంటుంది. అమ్మాయిలకి ఎప్పుడు XX ఉంటే అబ్బాయిల్లో XY ఉంటాయి. సో XX కలిస్తే అమ్మాయి, XYతో కలిస్తే అబ్బాయి పుడతారు. సో అంటే ఏంటి, ఆ ఫ్యాక్టర్ ఎవరు అబ్బాయి అమ్మాయి అని డిసైడ్ చేసేది మగవాళ్ళలో ఉండే క్రోమోజోమే. దేశమంతా ఉన్న రేషియో కాకుండా మన జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో కూడా మన జిల్లాలో ఇంకా ఎక్కువ పడిపోయింది రేషియో. ప్రతి 1000 మందికి 855 మందే అమ్మాయిలు ఉన్నారు. సో ఇది ఇలాగే కొనసాగితే రకరకాల సాంఘిక సంక్షోభాలనాలో, సాంఘికమైన దురాచారాలనాలో జరిగేదానికి అవకాశం ఉంది. లైక్ అంటే అమ్మాయిలు తక్కువైపోవడం వలన 2-3 కలిపి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, లేదా అమ్మాయిలే మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి రావడము, రకరకాల ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఎలా ఉంటుందో మరి. పట్టణాలే కాదు, పల్లెల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అబ్బాయిలే ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటున్న ఘటనలను తాను స్వయంగా చూశానంటున్నారు ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత. ఇప్పుడు మగపిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఆడపిల్లలకి ఎదురుకట్నం ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితులు కూడా ఈరోజు ఏర్పడినాయి. పల్లెల్లో అయితే జరుగుతున్నాయి. అంటే వాళ్ళే మేము నా ఇంటికి తీసుకొచ్చి మా ఇంటి దగ్గరే తలంబరాలు పోసుకుంటాం, మేమే పెళ్ళిళ్ళు చేసుకుంటామని చాలా వరకు మగపిల్లలు కూడా అంటాయి. నాకు కూడా వచ్చి కార్డు ఇచ్చినప్పుడు పెళ్ళి ఎక్కడ అంటే పాపింట్లో పెళ్లి చేసుకోవచ్చు కదా, నువ్వెందుకు చేసుకుంటున్నావంటే ఈ మధ్యకాలంలో మాకు పిల్లల్ని ఎవరిస్తున్నారక్క, అందుకని నేనే ఎదురుకట్నం ఇచ్చి చేసుకునే పరిస్థితికి ఈరోజు ఏర్పడిందని కూడా చెప్తా ఉంటాను. పెళ్లి సంబంధాలు కుదరక వయసు పెరిగిపోతోంది అబ్బాయిలకి. ఎంత ఎదురుకట్నం ఇస్తామన్నా 20 ఏళ్ల అమ్మాయికి 30-40 ఏళ్ల వ్యక్తికి ఎలా పెళ్లి చేస్తారు? అబ్బాయిలకు పెళ్లిళ్లు కాకపోవడానికి ఇది కూడా కారణమేనంటున్నారు గిరిజన సమాఖ్య నాయకులు. వాళ్ళు పెద్ద చదువులు చదువుకున్న తర్వాత వాళ్ళకు చదువుకు తగ్గట్టుగా ఉద్యోగాలు కూడా ఇవాళ సకాలంలో రానటువంటి పరిస్థితుల్లో ఇవాళ మ్యారేజ్ అనేది 25-30 సంవత్సరాల లోపు చేసుకుంటే బాగుంటుంది. కానీ 30 నుంచి 40 సంవత్సరాల్లో మ్యారేజ్ చేసుకోవాలంటే ఇవాళ పురుషుడికి అమ్మాయిని ఇవ్వాలంటే కూడా ఈరోజు ఈ యొక్క వయసు అనేది వ్యత్యాసం వల్ల కూడా ఇవాళ మ్యారేజెస్ జరగడం లేదు. అసలు ఆడపిల్లలు ఏ విషయంలో తక్కువ? అంతరిక్షంలో సైతం పురుషులతో సమానంగా మహిళలు విజయ పతాకం ఎగరవేస్తున్నారు. ఇప్పటికైనా ఈ వివక్షకు, భ్రూణ హత్యలకు చరమగీతం పాడాలి అంటున్నారు నేతలు. ఈ సామాజిక రుగ్మత నుంచి బయటపడేటువంటి పరిస్థితులు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా కూడా ప్రపంచంలోని సంబంధాలు, మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే. ఆర్థికంగా ఎప్పుడైతే వెనుకబాటుతనం అనేది మహిళల్లో తక్కువైపోయిందో, వాళ్ళు కూడా సంపాదించగలరు, నిరూపించుకోగలుగుతున్నారో, రాజకీయాల్లో రాణించగలుగుతున్నారో, పరిశ్రమల్లో రాణించగలుగుతున్నారో, పారిశ్రామికవేత్తలుగా రాణించగలుగుతున్నారో, ఆంటర్ప్రినర్షిప్లో రాణించగలుగుతున్నారో, వచ్చే రోజుల్లో మనం కొత్త తరాన్ని చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మహిళలు పెద్ద ఎత్తున రాణించేటువంటి పరిస్థితుల్లో మహిళలు గండం తప్పు కాదని ఆలోచనలే ప్రజలు బ్యాలెన్స్ కాదు, బ్రహ్మాండమైనటువంటి పొజిషన్లే కూడా మహిళలు పోయేటువంటి పరిస్థితులు. ఈ రోజున మన భారత ప్రభుత్వం చూస్తే రాజకీయాల్లో మనము మహిళా రిజర్వేషన్ బిల్లుని పాస్ చేసుకోవడంలో వెనకబడుతున్నాం. మిగతా దాంట్లో ఆర్డినెన్స్లు తెచ్చి అన్నీ చేస్తున్నాం, కానీ ఇక్కడి వరకు వస్తే మళ్ళీ వివక్ష మేమే చూపిస్తున్నాం. కాబట్టి అక్కడ కూడా ఒక ఆలోచన ముందుకు పోగలిగితే మరింత మెరుగ్గా ఉంటాయని చెప్పేసి కూడా చెప్తాను. ఇప్పటికీ అబార్షన్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేరానికి ఎవ్వరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఏపీ మంత్రి పరిటాల సునీత. ఎవరైనా సరే అండి, నాకు ఏ మహిళ అన్నా బంధువు కానీ ఎవరైనా సరే ఆడబిడ్డని అబార్షన్ చేయించుకుంటే మాత్రం వాళ్ళ మీద వెంటనే యాక్షన్ కూడా తీసుకునేది, చట్టపరంగా యాక్షన్ కూడా మేము తీసుకునేదానికి వెనకాడనండి. ఎందుకంటే ఇది చాలా తప్పు చేస్తున్నాం మనం. ప్రతి ఒక్కరు కూడా మెయిన్ భర్త కన్నా, మామ కన్నా, అత్త కన్నా ఆ మహిళ కూడా ఆలోచన చేయాలి. 9 నెలలు మనం ప్రెగ్నెంట్, కడుపు 9 నెలలు మనం పిల్లల్ని మోసి ఆడబిడ్డ పుట్టిందంటేనే గొంత నలిపేయడం అనేది కూడా కరెక్ట్ కాదని వాళ్ళకు కూడా భార్యాభర్తలకి చెప్తున్నాను. అత్త మామలు కూడా వాళ్ళకు కూడా నేను కోరుకుంటున్నాను. మగపిల్లలు ఎక్కువైపోయి ఆడపిల్లలు కూడా తక్కువ ఉన్నారు. దయచేసి ఆ విధంగా కూడా చేయొద్దండి. ఈరోజు ఆడపిల్లలు కూడా ముందుకొచ్చి
అమ్మ నాన్నని చక్కగా చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా నా కొడుకు నన్ను మాట్లాడలేదంటారు, కానీ నా కూతురు నన్ను బాగా మాట్లాడిస్తుంది అంటారు. దానికని ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డ మగబిడ్డ ఇద్దరు సమానంగా అనుకొని, ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఇద్దరైనా కూడా అందంగా కూడా ఇంట్లో ఒక లక్ష్మీదేవి లాగా ఉంటారు. ఆడపిల్లలను కూడా ఎవరిని కూడా దయచేసి అభాషణలు చేయించుకునేది చేయొద్దండి. ఒకవేళ చిన్న పొరపాట్లు ఏదైనా జరిగితే నేను కూడా హాస్పిటల్స్లో డాక్టర్స్కి అందరికీ కూడా నేను కూడా చెప్తున్నాను, ఆడబిడ్డ 2వ నెల 3వ నెల వస్తేనే నా దగ్గరికి రండి, అది చూయించుకుంటే పాప బాబు అని వాళ్ళు టెస్ట్ చేస్తారన్నారు. అలాంటివి కూడా మా దృష్టికి వస్తే మాత్రం వెంటనే ఆ హాస్పిటల్లో ఉండే డాక్టర్ మీద కూడా యాక్షన్ తీసుకునేదానికి కూడా మేము కూడా వెనకాడమని కూడా చెప్తున్నాం. బేటీ పడావ్ బేటీ బచావ్ అంటూ ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. కానీ మెదళ్లలో బూజు పట్టిన భావజాలం వదలడం లేదు. ఆడపిల్లలపై వివక్షకు పంజాబ్, హర్యానాలు మూల్యం చెల్లిస్తున్నాయి. ఏపీలోని అనంతపురంలోనూ ఆడపిల్లలు కరువైపోతున్నారు. ఎదురుకట్న మిచ్చి పెళ్లి చేసుకుంటామంటున్నారు. ఇప్పటికైనా ఆడపిల్లను కాపాడుకోవాలి, అమ్మను కాపాడుకోవాలి. అనంతపురంలో ముదురు పెళ్లి కొడుకులు పెరిగిపోతున్నారు. పెళ్లి కూతుర్లు దొరక్క ఎదురుకట్నం ఇచ్చైనా పెళ్లిళ్ళు చేసుకోవడానికి సిద్ధమైపోతున్నారు. ఆడపిల్లలంటే దశాబ్దాల వివక్ష, భ్రూణహత్యలు చేసిన పాపానికి సమాజం ఇప్పుడు ఫలితం అనుభవిస్తుంది. ఆడపిల్లను చంపడం అంటే మన అమ్మను చంపుకోవడమేనన్నది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఆడపిల్ల విలువ ఇప్పటికైనా గుర్తిస్తే మరో 10 ఏళ్లకైనా మంచి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కెమెరా పర్సన్ వివిజయ్తో లక్ష్మీకాంత్, TV9 అనంతపురం. చూసారుగా, ఇలాంటి పరిస్థితి భావితరాలకు రాకుండా ఉండాలి అనంటే భ్రూణ హత్యలను ఆపండి. ఆడపిల్లలు ఇంటికి అందం. ఆడపిల్లలను చదివిస్తే వాళ్ళు మీకు భారం కారు, మీ భారాన్ని వాళ్ళు మోస్తారు. చూస్తూనే ఉండండి TV9.